హలో ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్‌ని జనరేట్ చేయడం కోసం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సంస్థలు అన్ని కంబైన్డ్‌గా వర్క్ చేస్తూ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ని రన్ అయితే చేయడం జరుగుతుంది. వీటిలో మనకి ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్‌లయితే రన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ ట్రైనింగ్స్ ఇన్‌స్టిట్యూట్స్ వచ్చేసి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో రన్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్‌లో రన్ అవుతున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడైతే చూద్దాము. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనకి ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 10థ్ క్లాస్ నుంచి మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు అందరికీ ఫ్రీగానే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కొన్ని కోర్స్ వచ్చేసి ఓన్లీ మహిళలకు మాత్రమే ఉన్నాయి. అలాగే కొన్ని కోర్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఉన్నాయి. వాటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తెలంగాణలో కరీంనగర్ అనే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఆ డిస్ట్రిక్ట్‌లో మనకి మహిళలకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది రన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పేరు వచ్చేసి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం అని చెప్పి ఉంది. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం అని చెప్పి ఈ సెంటర్ ఏదైతే ఉందో, ఈ సెంటర్‌లో మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఇప్పుడు నవంబర్ 10థ్ నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి 7థ్ నవంబర్ లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాము. దీంట్లో వచ్చేసి ఏ కోర్స్ మీద మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే టైలరింగ్, అలాగే జూట్ బ్యాగ్, ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్, దాంతో పాటు ఫ్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ 2 మంత్స్ పాటు ఈ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 మంత్స్‌లో మీకు ఫ్రీగా హాస్టల్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒక బ్యాచ్‌కి 25 మెంబర్స్‌ని మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్. 25 మెంబర్స్‌కి మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు వీలైనంత త్వరగా ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెంటర్‌లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్స్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి తీసుకోరు. అది కూడా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డ్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు కరీంనగర్‌లో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ కేంద్రం ఇది శిశు వికాస్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడికెళ్ళేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి టైలరింగ్ అలాగే జూట్ బ్యాగ్ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో కోర్సు దీనికి 7థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం లేదు. అది కూడా చూసుకోండి. దీంతో పాటు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ దీనికి రిలేటెడ్ వచ్చేసి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 1 మంత్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి థర్డ్ కోర్స్ ఫ్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్. దీనికి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 2 మంత్స్ పాటు ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి డి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్స్ వచ్చేసి 7660022511 ఇంకో నంబర్ వచ్చేసి 9502824450 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేశారంటే వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. కరీంనగర్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 18 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉంటే ఉన్న మహిళలకు మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇది ఈ కరీంనగర్‌లో ఏదైతే దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రంలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రీ బ్యూటీషియన్ కోర్స్‌కి ఎవరైతే బ్యూటీషియన్‌గా వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉచిత బ్యూటీషియన్ కోర్స్ శిక్షణ ఇవ్వబడునని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా! దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఈ బ్యూటీషియన్ కోర్స్ వచ్చేసి 30 డేస్ పాటు మనకి ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తారు. డైలీ 2 అవర్స్ పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ అవకాశం అయితే ఉంటుంది.
ఈ ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ఈ 3 డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదు. సో, ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు మీరు ఆళ్ళ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 20,000 వరకు సాలరీ పే చేసే విధంగా మిమ్మల్ని రెడీ చేస్తారు. ఆ తర్వాత ఏదైనా సరే ఒక బ్యూటీ పార్లర్‌లో మీరు వర్క్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు 20,000 వరకు సాలరీ వాళ్ళు పే చేసి జాబ్‌లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే. మీరు కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓకే. ఇది బ్యూటీషియన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రీ కోర్స్ అనమాట ఇది కూడా. వెళ్ళడం కంటే ముందు ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. 9705553456 ఇంకో నంబర్ వచ్చేసి 8341414308 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాతనే వెళ్ళండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇన్‌స్టిట్యూట్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మిత్రాజ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అని చెప్పి ఈ సెంటర్ ఉంది. ఈ సెంటర్‌లో వచ్చేసి మనకి చాలా కోర్స్ ఉన్నాయి. కోర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3-4 మంత్స్ వరకి మనకి ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకి మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ గాని, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ గాని ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేరు. అది కూడా చూడండి. ఎవరైతే డిగ్రీ గాని, పీజీ గాని కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి మనకి టాపిక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ ఇంకా ఇన్సూరెన్స్ సంబంధించిన వాటి మీద మనకు కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి కోర్స్‌లో ఇంకా సబ్‌టైటిల్స్ ఏమున్నాయంటే సిఆర్ఎం టూల్స్ మీద మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేల్స్ ఇన్ బీఎఫ్ఎస్ఐ అలాగే టాలీ ప్రైమ్ మీద ట్రైనింగ్ ఇస్తారు. అనలిటికల్ రీజనింగ్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్టమర్ సర్వీస్‌కి రిలేటెడ్ వర్క్ అయితే ఏదైతే ఉంటుందో కస్టమర్ సపోర్ట్ అంటే మనకి కస్టమర్ కేర్ వర్క్ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ డెస్క్ అలాగే బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ రిలేటెడ్ వర్క్ కూడా మనకి అక్కడ నేర్పించడం అయితే జరుగుతుంది. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవంటే రెజ్యూమ్ రైటింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తారు. అలాగే గ్రూమింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌కి ఈమెయిల్ రైటింగ్, హ్యాండ్లింగ్ కాల్స్, ఎంఎస్ ఆఫీస్, గూగుల్ వర్క్ స్పేస్, క్యాన్వా వీటి గురించి కూడా మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మిత్రాస్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ వచ్చేసి మనకి పుట్టపర్తి అని చెప్పి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో పుట్టపర్తి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదొచ్చేసి 23rd బ్యాచ్ అనమాట. మనకి 3rd నవంబర్ రోజు ఈ 3rd బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా మనకి ఎక్కువ టైం లేదు. కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళు ఏదైనా మీకు ఛాన్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ 24th బ్యాచ్‌లో మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక 3-4 మంత్స్ పాటు టైం పడుతుంది దానికి. మనకి ఈ పుట్టపర్తిలో ఉన్న లొకేషన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వాసవి నివాస్ షాపింగ్ కాంప్లెక్స్, గోపురం రోడ్, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్స్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9491737180 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 9569486938 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేశారంటే జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే ఇంకొక 3-4 మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత జాయిన్ అవ్వడానికైనా ట్రై చేయండి. ఓకే. ఇవి ఈ 3 ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే అక్కడ ఏవైతే కాంటాక్ట్ నంబర్స్ ప్రొవైడ్ చేశారో ఆ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. ఓకే. ఇలాగే నేను జాబ్ రిలేటెడ్ అలాగే ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.